హలో ఎవ్రీవన్, నన్ను చాలామంది చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ డెవాప్స్ నేర్చుకొని నేను ఫ్రెషర్గా వెళ్ళొచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకరు కాల్ చేశారు. అతను కాల్ చేసి నాకు L2 సపోర్ట్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు నేను డెవాప్స్ నేర్చుకొని వెళ్తే నన్ను కన్సిడర్ చేస్తారా అని. ఇంకొక కాల్ వచ్చింది, నేను ఆల్రెడీ ఆటోమేషన్ టెస్టింగ్ లీడ్గా ఉన్నాను లాస్ట్ 10 years నుంచి, ఇప్పుడు నేను డెవాప్స్ నేర్చుకొని డెవాప్స్ లీడర్గా వెళ్తే నాకు ఏమైనా ప్రాబ్లమా, నేను మేనేజ్ చేయగలనా. సో ఇది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము, డెవాప్స్ నేర్చుకొని ఫ్రెషర్గా వెళ్ళొచ్చా. ఆబ్వియస్లీ మీకు నా ఆన్సర్ వచ్చేసి నో. ఎవరు కన్సిడర్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొజిషన్ ఉందనుకోండి, దాంట్లో డెవాప్స్ పైన 5 years ఎక్స్పీరియన్స్ కావాలి అని వాళ్ళు పోస్ట్ చేశారు. మీరు వాళ్ళకి అప్లై చేసి నేను ఆల్రెడీ L2 సపోర్ట్లో లాస్ట్ 5 years నుంచి వర్క్ చేస్తున్నాను, డెవాప్స్ రీసెంట్గా ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను, నన్ను కన్సిడర్ చేయండి అంటే వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చెయ్యరు. ఓకే, సో కెరియర్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ అప్గ్రేడ్ అవ్వాలి. అది మీరైనా, నేనైనా, CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్ అయినా, CEO ఆఫ్ గూగుల్ అయినా కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కెరియర్లో అప్గ్రేడ్ అవ్వాలి. దానికి మీరు భయపడాల్సిన అవసరము, సిగ్గుపడాల్సిన అవసరం, టెన్షన్ పడాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు. ఇప్పుడు మిమ్మల్ని కన్సిడర్ చేయాలంటే ఏం చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు డెవాప్స్ని ఒక ప్రాపర్ వేలో ట్రైనింగ్ తీసుకోండి. ప్రాపర్ వేలో ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రాక్టికల్గా ఉండాలి, ఖచ్చితంగా రియల్ టైం ప్రాజెక్ట్తో ఉండాలి. మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. డెవాప్స్ జాయిన్ అయిపోయి క్లాసెస్ వినేసి నాకు డెవాప్స్లో జాబ్ వచ్చేస్తుందంటే అది కుదరదు. మీరు ఖచ్చితంగా చెప్పిన క్లాస్ని రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్, లైక్ 3 to 4 times డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. మీకు ప్రాక్టీస్ చేస్తున్న ప్రతిసారి మీ వే ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ, మీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ మారుతూ ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా మీరు మీ ఓన్ హ్యాండ్స్తో డెవాప్స్ పైన ఒక ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ పైప్ లైన్ సెటప్ అనేది చేయాలి. అప్పుడే మీకు ఒక కాన్ఫిడెన్స్ కానీ అనేది వస్తుంది. సో ఇదంతా అయిపోవడానికి 3 to 6 months డెఫినెట్లీ పడుతుంది. మీరు నాకు తొందరగా కావాలి, ఫాస్ట్ ట్రాక్ 15 days 20 daysలో అంటే అవ్వదు. ఎందుకంటే ఇది ఒక కెరియర్. నెక్స్ట్ 5 to 10 years మనము దానిపైనే డిపెండ్ అయ్యి జాబ్ చేయబోతున్నాం, దానిపైనే మనీ సంపాదించబోతున్నాం, దానిపైనే వర్క్ చేయబోతున్నాం. కాబట్టి కొంచెం పేషెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం. దానికి 3 to 6 months డెఫినెట్లీ పడుతుంది. సో మీరు ప్రాక్టికల్గా ఇదంతా ప్రాక్టీస్ చేసిన తర్వాత, రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ప్రొఫైల్ పెట్టాలి. ఆ ప్రొఫైల్ ఎలా ఉండాలంటే, నాకు టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 6 ఉంది. ఫస్ట్ 2 years నేను L2 సపోర్ట్లో వర్క్ చేశాను. తర్వాత కెరియర్ అప్గ్రేడ్ అవ్వాలి కాబట్టి నేను క్రాస్ ట్రైనింగ్ అయ్యాను డెవాప్స్ పైన. సో లాస్ట్ 4 years నుంచి నేను డెవాప్స్లో వర్క్ చేస్తున్నానని చెప్పండి. మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు గుడ్డిగా నమ్మి మిమ్మల్ని తీసుకోరు కదా. మీకు తగినట్లు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఉంటుంది, సెకండ్ రౌండ్ ఉంటుంది. దాంట్లో క్వశ్చన్స్ అడుగుతారు. మీరు 1 or 2 interviews ఫెయిల్ అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ ఉంది. దాని తర్వాత 3rd ఇంటర్వ్యూలోనో 4th ఇంటర్వ్యూలోనో మీరు ఖచ్చితంగా విన్ అవుతారు. ఓకే, ఎవరు స్ట్రైట్ ఫార్వర్డ్ సక్సెస్ అనేది ఎవరు. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 3 to 6 months డెఫినెట్లీ పడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే, మీరు ఇప్పుడు 5 years నేర్చుకున్నదంటే, 5 years ఒక దాంట్లో వర్క్ చేశారంటే మీకు చాలా స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ ఏంటంటే, ఒక టీమ్ మెంబర్ స్కిల్స్ కానీ, ఒక టీమ్ లీడర్తో ఎలా బిహేవ్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ మేనేజర్తో ఎలా బిహేవ్ చేయాలి, అదర్ టీమ్స్తో ఎలా కోఆర్డినేట్ అవ్వాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మెయిల్ స్కిల్స్ కానీ, ఇవన్నీ మీ దగ్గర చాలా ఉన్నాయి. ఏ టెక్నాలజీలో మీరు వర్క్ చేసినా కూడా ఐటీలో 50% ఈ స్కిల్స్ అనేది మ్యాండేటరీ. మిగతా 50% అనేది టెక్నాలజీ. మీరు ఈ స్కిల్స్ ఉన్నాయి, మీరు మేనేజ్ చేయగలరు, హెచ్ఆర్తో మాట్లాడగలరు, ఇంటర్వ్యూకి ఆన్సర్స్ ఇవ్వగలరు ప్రాపర్ వేలో. తర్వాత మీరు డెవాప్స్ నేర్చుకున్నారు, ఇప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, ఫస్ట్ 1 or 2 కంపెనీస్ మేబీ ఫెయిల్ అవ్వచ్చు, దాని తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూస్ని క్లియర్ చేసి మీరు జాయిన్ అవుతారు. జాయిన్ అయినాక మళ్ళీ ఒక 2-3 months ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్గా డెవాప్స్లో డిప్లాయ్ చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఉన్నా కూడా పర్లేదు. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేశారు ఒక ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ CI/CD సెటప్తో. మీకేంటంటే 1 or 2 days మాత్రమే ఇబ్బంది ఉంటుంది. మీరు అదేంటి, మీకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు 1 or 2 days మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఒక 1 or 2 months ఉంటుంది. సో టోటల్గా 3 to 6 months అనేది డెఫినెట్లీ పడుతుంది మీరు డెవాప్స్లో సెటిల్ అవ్వడానికి. బట్ దాని తర్వాత మీ కెరియర్ అనేది ఎప్పుడు బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు డెవాప్స్ అనేది ప్రాక్టికల్గా ఎక్కువ ప్యాకేజెస్ ఉన్నాయి, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కంపేర్ టు అదర్ ఫ్యాంటసీ టెక్నాలజీస్ లైక్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఇవన్నీ ఎప్పుడో నెక్స్ట్ జనరేషన్లో వచ్చే టెక్నాలజీస్. వాటిని ఎవరు డైరెక్ట్గా అంత ఈజీగా నేర్చుకొని మూవ్ అవ్వలేరు. సో డెవాప్స్ అనేది మీరు కెరియర్లో సెటిల్ అవ్వాలన్నా, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలన్నా, మనీ పరంగా సెటిల్ అవ్వాలన్నా, మీకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలన్నా కూడా డెవాప్స్ అనేది ఈరోజు ఉండే ఒక ప్రాక్టికల్ పర్ఫెక్ట్ టెక్నాలజీ. ఇంకొక క్వశ్చను, డెవాప్స్ నేను ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు నేను డెవాప్స్ లీడర్గానే వెళ్ళాలి కదా, నేను చేయగలనా, మేనేజ్ చేయగలనా లేదా అని. సో మీరు ఎనీ టెక్నాలజీలో ఒక టీమ్ లీడర్గా కానీ, ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా కానీ ఉన్నప్పుడు మీకు కొన్ని స్కిల్స్ ఉన్నాయి ఆటోమేటిక్గా. స్కిల్స్ ఏంటి, ఒక సెట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ని మీరు మేనేజ్ చేయగలరు, వాళ్ళని గైడ్ చేయగలరు, టీమ్ని ముందుకు నడిపించగలరు,
వేరే టీంతో ఇష్యూస్ వచ్చినా, వేరే టీంతో కోఆపరేట్ అవ్వాల్సి వచ్చినా కూడా మీరు ఎఫెక్టివ్గా డీల్ చేయగలరు. సో ఈ స్కిల్స్ అనేది టెక్నాలజీకి రిలేటెడ్ కాదు. ఈ స్కిల్స్ అనేది బై ఎక్స్పీరియన్స్ వచ్చే స్కిల్స్. ఆ స్కిల్స్ మీకు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మీరు డెవాప్స్ని ఒక లో లెవెల్ నుంచి స్టార్ట్ చేసి, ఒక డెవాప్స్లో ఒక కొత్తగా జాయిన్ అయిన పర్సన్, 2 years ఎక్స్పీరియన్స్ పర్సన్, 3 years ఎక్స్పీరియన్స్ పర్సన్, 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎలాంటి వర్క్ చేస్తారు అదంతా మీరు నేర్చుకుని ఒక 3 to 6 months తర్వాత మీరు డెవాప్స్ లీడర్గా కానీ ప్రాజెక్ట్ మేనేజర్గా కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ టీమ్ లీడర్ స్కిల్స్ కానీ ఆల్రెడీ ఉన్నాయి. మీరు డెవాప్స్ నేర్చుకున్నారు లాస్ట్ 3 to 4 months, 6 months. మీకు ఒక ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ డెవాప్స్తో ఎలా సెటప్ చేయాలో తెలుసు. ఇప్పుడు మీరు డెవాప్స్ లీడర్గా వెళ్తే మీ టీమ్ని టాస్కుల పరంగా కానీ అదర్ టీమ్స్తో ఎలా కోఆర్డినేట్ చేయాలి ఇదంతా మీరు పర్ఫెక్ట్గా లీడ్ చేయగలరు, మేనేజ్ చేయగలరు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఫైనల్గా మీరు చేయాల్సింది ఏంటంటే 3 to 6 months టైం పెట్టుకొని ప్రతిరోజు ఫోకస్డ్గా, ఇంట్రెస్టెడ్గా, పర్ఫెక్ట్గా, ప్రాక్టికల్ వేలో ఒక ప్రాజెక్ట్ని తీసుకొని ఎండ్ టు ఎండ్ సెటప్ చేస్తూ రండి. మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.